ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవేంది కొరియన్ నూడిల్స్ తీసుకొచ్చింది అనుకుంటున్నారా? మా పాప ఒకటే ఉందనే ఈ కొరియన్ నూడిల్స్ కావాలి చేసిమ్మంటుంది. ఒకసారి చేసిద్దాము, మీకు కూడా చూపిస్తాము అని ట్రై చేస్తున్నాను. ఇలా దబర పెట్టి స్టవ్ ఆన్ చేశాను. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఈ కొరియన్ నూడిల్స్ చేసేదానికి. మొత్తం 2 గ్లాసెస్ వాటర్ పోసానండి. పిల్లల కోసం అప్పుడప్పుడు ట్రై చేద్దాము. ఇప్పుడు అందరూ కొరియన్ 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 అని కొరియన్ వాళ్ళ మీదే పడినట్టు వాళ్ళ నూడిల్స్ కూడా ట్రై చేద్దాం అంటున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా వాటర్లో ఈ నూడిల్స్ వేసి యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఉడికిన తర్వాత అంతా బౌల్లోకి తీసేసుకోవడమే. బౌల్లోకి తీస్తున్నాను చూడండి. చూడండి, మా నూడిల్స్ మొత్తం బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఈ మసాలాలు ఇచ్చారు. ఈ రెండింటిని దాంట్లో డైరెక్ట్ మిక్స్ చేసేయడమే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఆ చికెన్ పౌడర్ మిక్స్ అంతా వేస్తున్నానండి. ఈ సాస్ అయితే బాగా స్పైసీ అండి. మనం తినేదాన్ని బట్టి వేసుకుందాము. మేమైతే కొంచెం యాడ్ చేస్తున్నాము. ఈ రెండింటిని బాగా ఇలా మిక్స్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇవన్నీ ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవడమే. మిక్స్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. చూడండి, మాకు స్పైస్ సరిపోలేదని కొంచెం వేసుకుంటున్నాం. ఇలా పూర్తిగా మిక్స్ చేసేసుకొని డైరెక్ట్గా తినేయడమే, వితౌట్ ఆయిల్. అట్లా ఒకసారి ట్రై చేయండి పిల్లలు అడిగితే. లేదంటే దీన్ని ఏం ఎంకరేజ్ చేయనవసరం లేదు. చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకొని డైరెక్ట్గా తినేయడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. లైక్ చేయండి, అందరికి రీచ్ అవుద్ది. సబ్స్క్రైబ్ కూడా ఎవరు చేసుకోవట్లేదు చూసినంత మాత్రము. బాయ్.